లోపల నుంచి 2-3 కిలోమీటర్ చూపిస్తుంది. పోవాలి ఎందుకు, ఎత్తి ఖరాబ్ ఎందుకు చేసుకోవాలి, ఆ ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ తర్వాత మన వాళ్ళు క్యాన్సిల్ చేసి నమస్తే ఇలా ఉన్నారు, అందరూ బాగున్నారు. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసి దగ్గర మండేనా, కాకపోతే నిన్న మనం సెలబ్రేషన్ చేసాం కాబట్టి ఇండిపెండెన్స్ కాబట్టి ఎక్కువ నడిపేయలేదు. కాకపోతే ఈరోజు అయితే వెళ్ళినా, కాకపోతే బుకింగ్లు కొద్దిగా నాకు చెప్తున్నా కదా, నా బ్యాడ్ ఏంటంటే కాటేజీ నుంచి మా ఇంటికాడ నుంచి నేను బయటికి వెళ్ళాను. అత్తాపూర్ వచ్చే వాళ్ళకి మనకు బుకింగ్లో దొరికిందంటే కిస్మత్, లేదంటే అంతే. ఎంత దమాక్ ఖరాబ్ అయినా దగ్గర 1.5 hour నేను కరెక్ట్ 5 గంటలకు అట్లా వెళ్ళినా. 1.5 hour తర్వాత నాకు బుకింగ్ వచ్చింది. అది కూడా ఇక్కడ నియర్ బై మనము ఇక్కడ రీతి బజార్ సంథింగ్ ఉంది, మెహందీపట్నం సరే ఉంది. అక్కడ వచ్చిన తర్వాత బుకింగ్ దొరికింది. దగ్గర 12-13 కిలోమీటర్లు వేస్ట్. 13 కాదు, దగ్గర 15 కిలోమీటర్లు వేస్ట్. చెప్తున్నా కదా, 6-7 గంటలకు దొరికింది బుకింగ్. ఆ నుంచి 2 ట్రిప్లు కొట్టినా, 3వ ట్రిప్ కరెక్ట్గా వచ్చింది. ఆరంగడికి ఒక బుకింగ్ వచ్చిందన్న. చూడండి కస్టమర్, చూడండి కస్టమర్ అవతలాడుతున్నా ఏమో అర్థమైతే లేదు. కస్టమర్ ఏమంటున్నాడు, ఆటో అని చూపిస్తుందని. ఆయన చూపించినాక ఆటో చూపిస్తుంది, కానీ 2 ఫోన్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఎవరు తెలుసన్నా నాది ఎక్కువ రేట్ ఉందని ఆయన ఆటో కూడా వెయిట్ చేస్తుండొచ్చు. కాబట్టి కస్టమర్ ఏమంటుందంటే, లేదన్నా నేను మీరు ఆటో చూపిస్తున్నాను చెప్పి, నాకేమో ఆరంగడ్ దగ్గర అని చెప్పిండు. షూరంపల్లి క్లియర్గా చూసిన, షూరంపల్లి ఉంటేనే పికప్ చేసుకున్నాను. మన కస్టమర్ ఏమంటాడు, లేదన్నా సంతోష్ నగర్ పోవాలంటాడు. ఏంది అర్థమైతే ఏదన్నా ఇట్లా నువ్వు అదే మాట ముందే చెప్తే ఇంత దూరం కూడా ఆకుతున్నాయి కదా అని చెప్పినా. లేదన్నా అని చూపించాడు. ఏం మాట్లాడతామని గమ్మున వచ్చేసిన. క్యాన్సిలేషన్ 40 రూపాయలు ఇచ్చాడు. అది 3-4 కిలోమీటర్లు వచ్చిన ఓల్డ్ సిటీ నుంచి లోపలికి. ఎట్లుంటుందన్నా మళ్ళీ ఆ నుంచి లోపల నుంచి ఇంకా లోపల నుంచి 2-3 కిలోమీటర్లు చూపిస్తుంది. పోవాలి ఎందుకు, ఎత్తి ఖరాబ్ ఎందుకు చేసుకోవాలి, ఆ ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ తర్వాత మన వాళ్ళు క్యాన్సిల్ చేస్తే కదా మనకే పడుతుంది. అవసరం అనిపించి గమ్మున ఫ్లేవర్ ఎక్కిన. ఆరంగడ్ల కొత్త ఫ్లేవర్ ఓపెన్ అయింది కదా, అదే ఒక్కి రైట్ ఇంటికి వెళ్ళిపోతున్నా. చెప్తున్నా కదా, మరీ టూ మచ్ అలా. అంత లోపల బుకింగ్. వీడేమో ఈయన అయ్యే జాగిరి ఉన్నట్టు పైన చూపిస్తాడు. తెలివి నా కొడుకు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అంతే ర్యాపిడ్ రోడ్. చెప్తున్నా కదా, బూతులు తిట్టవుతా అనుకుంటా, కానీ బూతులు తిట్టేదాకా పనులుగా ఒక ఇక్కడ అయ్యే జాగిరి ఉన్నట్టు పైనుంచి చూపిస్తాడు. హెలికాప్టర్ మూవ్మెంట్ ఉన్నాడు. కొడితే లొకేషన్ కొడితే 3-4 కిలోమీటర్లు ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఏమంటే క్యాన్సిల్ చేయరా అంటే మీదే క్యాన్సిల్. చెప్తున్నా కస్టమర్ క్యాన్సిల్ చేసినా మనకే పడుతుంది, మనం క్యాన్సిల్ చేసినా మనకే పడుతుంది. కస్టమర్లు వాడు రాంగ్ ఉందన్నా క్యాన్సిల్ చేసినా మనకే పడుతుందన్న. మన దాంట్లో నుంచి రేటింగ్ కట్ చేసుకుంటున్నాం. ఇచ్చిన కొడుకు అమ్మ చెప్తున్నా రాపిడంతో ఇది దమాక్ ఖరాబ్. కానీ చెప్తున్నా 6-7 గంటలకు బుకింగ్, ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిందన్న. 1200 ఎంతో చూపించిందన్న. ఇక్కడ నుంచి అత్తాపూర్ నుంచి పికప్ చేసే లోపల కథం పికప్ చేసుకుంటున్నాం. ఏందో ఏమో చాలా మంచి బుకింగ్లు వచ్చినాయి. ఎన్ని గంటలకంటే 6 గంటలకు మంచి బుకింగ్లు వచ్చినాయి. కానీ పికప్ చేసే లోపల అందరూ పికప్ చేసి దాన్ని నమస్తే బతికేసారు. ఇదన్నా ఈరోజు అయితే అర్నింగ్ అయితే అంత ఖాస్ ఏం లేదు. దూల్పేట తీసుకున్నా. ఇప్పుడు 10:30 అవుతుంది. చెప్తున్నా దగ్గర 7 గంటలకు బుకింగ్ దొరికింది. ఒక బుకింగ్ 7 గంటలకు బుకింగ్ దొరికింది. నాకన్నా ముందు దొరకలేదు. 7 గంటలకు బుకింగ్ దొరికితే అక్కడ 168 రూపాయలు అది వచ్చింది. మళ్ళా నుంచి ఒక చిన్న బుకింగ్ ఓలాలో కొట్టినా 100 రూపాయలు. మళ్ళీ ఇంకొక బుకింగ్ ఏమో కొట్టినా. మొత్తానికి అయితే ర్యాపిడోలో అయితే దగ్గర 600 చిల్లర, 600 అనుకున్నాను. ఓలాలో 100 రూపాయలు, 700 సంపాదన. పెట్రోల్కే వెళ్ళిపోయాను. బేకార్ అనిపిస్తుంది. పెట్రోల్ బండి తీసుకున్నాం బేకారాను. సిఎన్జి బండి తీసుకున్నాను అంతే. సిఎన్జి బండి కూడా బేకార్. చెప్పాలంటే ఆటోలు తీసుకోండి బెటర్. ఎందుకంటే మా ఈ ఎండాకాలంలో వాళ్ళకి ఏసీలు వేసి ఆ ట్రాఫిక్లో డబల్ ఏసీ వేసి మనకేం ప్రాఫిట్ మిగులుతలేదు. ఏసీ వేయలేకపోతే ప్రాబ్లం, కానీ రేట్లు ఇచ్చే ద్వారా అంతంత మాత్రం ఏం అర్థమైతే లేదు అసలు. 500 ఒప్పించిన, 550 కథం కొట్టుకుంటున్నది. మొత్తం దగ్గర 30-40 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ దగ్గర 20 కిలోమీటర్లు అయితే నేను వేస్ట్ చేసిన. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు ఏం మిగులుతుందన్న. పేషెన్స్ ఉండాలి. దీంట్లో పేషెన్స్ లేకపోతే పనులుగా అవుతుంది. పేషెన్స్ మెయిన్. సన్న
అన్న ఈ వీడియో ఇదికి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. బాయ్. జాగ్రత్త నడిపోయాను బండి మాత్రం.